దేవుని యొక్క మహాగణమైన కృపను బట్టి పరిశుద్ధులకు దేవుని యొక్క వాక్యములోనికి ఈ 11వ దినమున దేవుని ఆజ్ఞలలో సంపూర్ణ సంఖ్య అయిన 7 ఆజ్ఞలను పూర్తి చేసుకొని 8వ ఆజ్ఞలోనికి ప్రవేశించుటకు ప్రభు ఇచ్చిన సమయాన్ని ఆశీర్వాదకరముగా ఇచ్చిన జ్ఞానోక్తిని బట్టి ప్రభువుకి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని యందు ప్రియబిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో 7 ప్రాముఖ్యమైన ఆజ్ఞలు ఈ 7 మానవ జీవితములో యెహోవా కొరకు ప్రతిష్ఠితమైన ఆజ్ఞలుగా కనబడుతున్నాయి. అందులో ఒక్కొక్క 11 ఆజ్ఞల్లో ఇది 3వ ఆజ్ఞ. మొదటిది నరహత్య చేయకూడదనుంది, రెండవది వ్యభిచరించకూడదు, ఇక ఇది ఏం చేయకూడదు, దొంగిలించకూడదు. దేవుని ప్రియబిడ్డలారా, ఈ 3 ఆజ్ఞలు ఒకదానినొకటి ఐక్యంగా కనపడుతూ ఉన్నాయి. దేవుని వాక్యములో ఈ 3 ఆజ్ఞలు ఒకదానినొకటి ఇంటర్లింక్డ్ అంటే సిమిలర్ గా కనబడే ఆజ్ఞలై ఉన్నాయి. ఈ రోజు మనం దేవుని వాక్యములో మనం చూసినట్లయితే దొంగిలించే ప్రతి తత్వము గలవాడు దొంగిలించిన సొమ్మును ఖచ్చితంగా ఈ లోపు పంపిస్తాడు. ఏం చేస్తారండి? దొంగతనం చేస్తున్నామంటే ఆ దొంగతనం వెనక ఇంకో చెడు కారణం ఉంది. మంచి కారణము ఉందని చెప్పలేం కానీ దొంగతనం అనేది చెడు పని, దాన్ని ప్రేరేపించే పని ఖచ్చితంగా చెడ్డ పనే అయి ఉండాలి. ఆ చెడు పని దోచి ఇంకొకరికి ఇవ్వటం, అది ఎవరికైనా కావచ్చు. కొంతమంది ఏం చేస్తారు, ఈ దొంగతనంలోనే కొన్ని చెడు పనులు జరుగుతాయి, ఆ సొమ్ము కోసం చంపేస్తారు. ఆ సొమ్ము కోసం ఏం చేస్తారు, ప్రాణం తీస్తారు. అంటే అక్కడ దొంగతనము నరహత్య జరిగింది. ఇలా సంపాదించి చంపి దొంగిలించి తీసుకొచ్చిన సొమ్ము వ్యాపారముతోనో మోహముతోనో ఏదో ఒక స్త్రీ కోసమో లేక ఒక పదవి కోసమో లేక ఒక అధికారం కోసమో ఖర్చు పెడతాం. అంతే కదమ్మా. దేవుని ప్రియబిడ్డలు, అందుకే ఈ 3 ఆజ్ఞలు దేవుడు ఒక్కొక్కటిగా ప్రత్యేకముగా బయలుపరిచారు దేవుని యొక్క గ్రంథములో. ఈ ఆజ్ఞలోనికి వచ్చేసరికి దొంగిలించకూడదు. అయ్యారు దొంగతనం అనేటువంటిది పెద్ద శిక్ష వేసేటువంటి ఘోరమైనటువంటి తప్పు అంటారా? ఎవరు చేయట్లేదు? చిన్నప్పటి నుంచి ఎవరు దొంగతనం చేయని వారు ఉన్నారు. చిన్నప్పుడు స్కూల్ చదువుకునేటప్పుడు పెన్సిలో, ఎరేజరో, షార్పనరో, కంపాస్ బాక్స్ ఏదో ఒకటి. అలా పిల్లల వయసులో చాక్లెట్లు చాలేండి పెద్ద దొంగతనం నిజంగానే. స్కూల్లో 5 స్టార్ తెచ్చుకునేవాడు ఒకడు ఉంటాడు, డైరీ మిల్క్ తెచ్చుకునేవాడు ఒకడు ఉంటాడు. వీరి కర్మగాలు ₹1 ఎక్కువ పెట్టుకోడు, పెద్ద 5 స్టార్ కొనుక్కున్నాడంటే చాలు, వాడు 5 స్టార్ మనం లేకేయాల్సిందే. దేవుని ప్రియబిడ్డలారా, చిన్ని తలంపులతో చిన్ని ఆలోచనలతో నాకన్నా మిన్నైనది ఎదుటివాని దగ్గర ఉన్నదని భావించినప్పుడు కలిగే ఆలోచనే దొంగిలించుట. దేవుని వాక్యములో ఆది కాండము కంటే ముందు ఘోరమైన అతి గోచరమైన దౌర్భాగ్యమైన ఈ లోకానికి ఇచ్చినటువంటిది దొంగతనం. ఆది కాండం అంటే మోషే మహాభక్తుడు మానవ చరిత్రలో మానవ నిర్మాణాన్ని దేవుడు చెయ్యకముందు, సృష్టి నిర్మాణం జరగకముందు, దేవుడు అప్పుడు ఈ భూమిని గురించి తలంచక ముందు, ఆలోచన సభ జరగక ముందు, నిత్యము దేవుని మహిమతో పూజరిల్లుతూ ఉన్నప్పుడు సాతానుకు కలిగినటువంటి ఆలోచన దేవుని పదవిని దొంగిలించుట. ఏం పదవి అనేది? దేవునితో సమానం అనుకుని ఆలోచింటే నేను ఆ పదవిని దక్కించుకోవాలి, దాన్ని ఎలాగైనా లాక్కోవాలన్న ఆలోచనతో దేవుని పదవి మీద ఆశపడ్డాడు, దొంగిలించడానికి ప్రయత్నం చేశాడు. దానికి గాను దేవుడు ఏం చేశాడంట? ఉన్న పదవి కూడా ఓడదీసి నెట్టేశాడు. నెట్టయినా వెళ్ళేవాడు ఉరికినేడా ఎలా వెళుతూ 3వ భాగంలో ఉన్న దోపల సమూహాన్ని ఏం చేసిపోయాడు?
దొంగిలించుకుపోయాడు. అది మా ఆదికాండ గ్రంథములో కానీ లేక నిర్గమాకాండములో కానీ లేవియా కాండములో ఇలా 66 పుస్తకాలు చేసిన క్లుప్తంగా రాయలేదు. కారణం ఏమిటంటే చీకటిగా చేయబడినటువంటి ప్రధాన దూతలు అంటే దేవుని ఎదుట మనకి ఎన్ని పేర్లు తెలుసు లెక్క చెప్పుకున్నట్లయితే గాబ్రియేలు, మికాయేలు, రఘుయేలు, ఊరియేలు, రఫాయేలు, ఇంకా ఇంతే. గట్టికి తిప్పుకొడతారు పేర్లు, లేక మహా అయితే 7 పేర్లు, సంపూర్ణ సంఖ్య కష్టపెడితే 7 పేర్లు. కానీ అపవాది అనగా శోధకుడు, సాతాను, నరహంతకుడు, దొంగిలించిన వాడు, పాపమును ఒడిగట్టిన వాడు, దేవునికి దూషణకు, దేవుని పనులకు విరుద్ధమైన బ్రతుకు బ్రతికిన వీడు వెళుతూ 3వ వంతు భాగము దూతల సమూహాన్ని తీసుకుని వెళ్ళిపోయాడట. అంటే పరలోకములకు ఎన్ని వంతులు ఉన్నాయి? ఎన్ని వంతులు ఉన్నాయి? ఒక వంతే. ఎన్ని వంతులు ఉన్నాయండి? ఒక వంతే. కానీ ఆ దూతల సమూహము ఈ దినమున దేవుని యొక్క వాక్యమును బట్టి మనల్ని రక్షిస్తూ, మనల్ని బలపరుస్తూ, మనల్ని నడిపిస్తూ, దేవునిలో మనల్ని స్థిరపరుస్తున్న ఎందుకు చెప్పంటారా? దేవుడు ఏమంటారు తెలుసా? మనం ఎవరిని పూజిస్తున్నాం? సైన్యములకు అధిపతియగు యెహోవాని. అన్నారు సంఘము అంటే దేవుని సైన్యము. సంఘం అంటే ఎవరు? దేవుని సైన్యము. ఈ సైన్యాన్ని చూస్తే అపవాదికి బెదురు. ఎందుకంటే నీ వెనక దేవుని యొక్క సైన్యం ఉంది, మన వెనక దేవుడు ఉన్నాడు కనుక. రాజయ్యున్న దేవరాజయ్యున్న ప్రభువు మన ఎందుండుటను బట్టి మనల్ని ఎలా తయారు చేస్తూ ఉన్నాడు? యువరాజు లాగా యుద్ధ శూరులను వల్ల తయారు చేస్తూ ఉన్నాడు. మహాభక్తుడైన దావీదు సెలవిస్తాడు, అంతటి ఎత్తున్న గొలియాతు తన ఎదుటకు వచ్చి నిలబడినప్పుడు అతని కన్నులలో కలుగుపెట్టి ఉగ్గుళ్ళు వెళుతూ చూస్తూ, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నదానికంటే దేవుడు అతనికి కొన్ని యుద్ధోపకరణాలు ఇచ్చాడు. సత్యమును గట్టి సర్వాంగ కవచము, దేవుడు ఇచ్చిన సర్వాంగమైన యుద్ధోపకరణాలను అతను ధరించుకుని, దేవుడిని హృదయములో ధరించుకుని, భక్తుడుగా నిలబడి, శౌర్యవంతుడుగా నిలబడి, ఒక శూరత్వమును అతను కనపరుచుకుని గొలియాతును హతమార్చాడు. అంటే దేవుడు ప్రతి ఒక్కరిని ఎలా తయారు చేస్తున్నాడంట? అపవాదిని ఎదిరించే సైనికుడిలా తయారు చేస్తూ ఉన్నారు, శూరుడిలా తయారు. అందుకే మనం కూడా ఏమని చదువుకుంటాం? దేవుని వాక్యం అనే ఖడ్గము చేత ఓ సాతానుని శిరస్సునప్పుడే. అంటే ఖడ్గము ధరించుకున్న ప్రతి ఒక్కరు దేవుని సైన్యము. పరలోకము నుండి వెలివేయబడిన దూతల సమూహములో దేవుడు విడిచిపెట్టి మనలను పరలోక సైన్యముగా తయారు చేస్తూ ఉన్నారు. భక్తుడైన ఏలియా గారట తన ప్రియ శిష్యుడైన ఎలీషా కాలంలో ఒక యుద్ధం వచ్చింది. రాజు పరిగెత్తుకుని ఎలీషా దగ్గరికి వచ్చి అంటాడు, ప్రవక్త అయిన ఎలీషా, బియ్యము ఈ దినమున జరగబోయే ఈ యుద్ధమును మనం ఎదుర్కొనే కన్నా వెనుదిరుగడే శ్రేయస్కరం. ఎందుకంటే ఆ సైన్యము ఎదుట మన సైన్యము ఒక వంతే. ఏమన్నాడని రాజు? ఆ సైన్యము ఎదుట మన సైన్యము ఒక వంతే. అందువలన యుద్ధము చేసి సైనిక బలగాలకు నష్టం కలిగించి, ప్రాణ నష్టం కలిగించుకుని ఓడిపోవటం కన్నా ప్రాణాలు దక్కించుకుని వెనుదిరిగిపోదాం, వెనక్కి వెళ్ళిపోదాం అని అంటే, అప్పుడు ఎలీషా ఏమన్నాడంట? మీరు చెప్తారా? మన సైన్యాన్ని ఎక్కువ, ఘన సైన్యము కరుణ, ఘన సైన్యము కరుణను, మన సైన్యాన్ని ఎక్కువ, మన సైన్యము కరుణ, ఘన సైన్యము కరుణను. ఎలీషా ఏమంటున్నారు? మన సైన్యము కన్నా, ఆ సైన్యము కన్నా మన వెనక ఏ సైన్యం ఉంది? ఘన సైన్యం ఉంది అంటున్నారు. అని చెబుతూ ఆకాశము వైపు రాజుకు ఆ దేవుని యొక్క మహిమను చూపించగా
ఆకాశ దేశము నుండి పరలోక దేశము నుండి మహాసైన్యము ఆ ప్రాంతమంతయు ముట్టడించుట ఎలీషా చూపిస్తాడు. దేవుని యందు ప్రియమిత్రులారా, రాబోవు యుద్ధములో విశ్వాసముతో నిలబడినటువంటి మనమందరం మహిమలోకము ధరించుకుని దేవుని యొద్దకు వెళ్ళిపోతాం. అప్పటి నుండి మన గవిని, మన రక్షణ, మన భాగ్యము, మన సంతృష్టి, మన సమాధానం పరలోకమే. అప్పుడు మనం దేవుని సైన్యంలో భాగమైపోతాం. విడిచి పెట్టబడిన ప్రతి ఒక్కరు గోగోమ యుద్ధములో అపవాదికి వెళ్ళిపోతారు, బానిసలైపోయింది. మన బిడ్డలు దేవునితోనే యుద్ధం చేస్తాడు. అంటే రాబోవు దినాలు ఎంత దుర్దినాలు అపవాదికి తెలుసు కాబట్టి ఈ సైన్యంతో నేను దేవుని గెలవలేను, అందుకుగాను సాతాను ఏం చేస్తున్నాడంట, పడగొడుతున్నాడు. అప్పటి నుండి నేను తెచ్చుకున్న 3వ సైన్యమునకు ఇంకా సైన్యాన్ని ఏం చేస్తున్నాడు, సమకూర్చుకుంటున్నాడు. దేవుని ప్రియమిత్రులారా, ఈ మాటలకు, ఈ దొంగిలించుట అనేటువంటి ఆజ్ఞకు కారణం ఏమిటంటే దేవుని సింహాసనాన్ని దొంగిలించలేకపోయాడు కాబట్టి దేవుని సమానత్వాన్ని, దేవుని సౌభాగ్యాన్ని, దేవుని యొక్క ఘన నిధిని దొంగిలించాడు. అర్థమవుతుందా అమ్మా? భక్తులను సాతాను పాడు చేయడం ఎక్కడ మొదలు పెట్టాడంటే పరలోకంలోనే మొదలు పెట్టాడు. ఎక్కడ మొదలు పెట్టాడట? పరలోకంలోనే మొదలు పెట్టాడు. అందుకుగానే దేవుడు గింటైగానే వెళుతూ 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 3 సైన్యాన్ని భూమి మీదకు తీసుకొచ్చేసాడు. దానికి కోపాగ్నికి దహితుడైనటువంటి ప్రభు ఏం చేశారంట, ఆ సైన్యాన్నంతటిని చీకటి సమాజంలో బంధించేశారంట. ఎక్కడ బంధించారు? దేవుడు ఎక్కడ బంధించారమ్మా? చీకటి సమాజంలో బంధించేశారు. పరిశుద్ధ లేఖనాలను చూసినట్లయితే యోధా పత్రిక 6వ వచనము మనం ఒక్కసారి చదువుకుంటే దేవుని వాక్యములు భక్తులు తెలియజేస్తూ ఉన్నారు. యోధా పత్రిక 6వ వచనం, మరియు మన ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలములను విడచి దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము. చూసారా, దేవుడు ఎంత విపులంగా రాసి పెట్టాడు ఈ మాట. అపవాదికి అన్నిటి మీద అధికారం ఇచ్చాడు. ఈరోజు సాతాను సంబంధులు తిరుగుతాడు. అందుకే వాడికి సైన్యం లేక వాడు ఏం చేస్తున్నాడంట, దయ్యాలు, భూతాలు, ఇలాంటి వాటన్నిటి ఏం చేస్తాడు, చెడు దృష్టి ఎందు మరణించిన వానికి, లోక స్థితి ఎందు మరణించిన వాడిని ఏం చేస్తున్నాడు, వాళ్ళ ఆత్మలను వాడు వశపరుచుకుంటున్నాడు. సేన అనే దయ్యాల సమూహం కూడా ఆ స్థితి సంబంధించిన వాళ్ళే. వీళ్ళందరినీ చెలబట్టుకుని వాళ్ళందరినీ గుప్పెట్లో పెట్టుకుని జయిస్తున్నాడు ఆఖరి సమయం. ఎందుకంటే ప్రభువు దూతలనైతే తీసుకుని వెళ్ళాడు కానీ ఆ దూతలను వాడు ఉపయోగించుకోలేకపోతున్నాడు. అందుకే ఈ రోజు వాళ్ళు చదువుకుంటాం, వాయుమండలంలో ఎవరుంటారో సాతానే ఉంటారు. ఎవరుంటారు అమ్మగారు? ఎవరుంటారు? సాతానే ఉంటాడు. నిజంగా ఒక మాట చెప్తుంది, ఆదాము అవలను పాడు చేయడమే సాతాను ఇష్టపడినట్లయితే సర్పాన్ని ఎందుకు వాడటం? తన సైన్యాన్ని ఎవరైనా వాడచ్చుగా. అన్ని జంతువులు ఉండగా సర్పాన్ని ఎందుకు పట్టుకున్నాడు? తన సమూహం ఎవరినైనా సర్పంగా మార్చి పంపించవచ్చుగా. ఎందుకంటే సాతానికి ఏమి లేదు, సైన్యం లేదు. యోగును శోధించాలని ఆశపడినప్పుడు తన ప్రభు దగ్గరికి ఎందుకు అనుమతి తీసుకున్నాడు? సరే, అనుమతి తీసుకున్నాడు, ఓకే, మరి సైన్యాన్ని పంపించవచ్చుగా. యోగు దగ్గరికి ఎవరైనా వెళ్ళారా? సాతానే వెళ్ళాడు. శరీరం మీద కురుపులు పుట్టించినప్పుడు, బిడ్డలను హతమార్చినప్పుడు, తన స్వాస్థ్యాన్ని అంతటిని సమూలంగా నశింపజేసినప్పుడు అన్ని తన చేతి పనులు అయ్యాయి. ఒక్క సైన్యం కూడా ఎవరికి కనబడలేదు? మనకు యోబు గ్రంథంలో కనబడలా. దేవుని ప్రియబిడ్డలారా, దొంగిలించటము అనగా పరిశుద్ధుడైన మహాభక్తుడు దేవుని యొక్క వాక్యములు తెలియజేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథముల నుండి సామెతల గ్రంథము 30వ అధ్యాయము 9వ వచనములో ఒక మాట చూపిస్తూ ఉన్నారు భక్తుడు. అమ్మా, ఎక్కువైన ఎడల నేను కడుపు నింపిన వాడనైనా నిన్ను విసర్జించి యెహోవా ఎవడని లేక బీదలనై
దొంగలించి నా దేవుని నామమును దేవుని ప్రియమిత్రులారా, ఈ వచనము సాతాను యొక్క ప్రవర్తన సరిపోయిందా? తనకు ఎక్కువైంది, ప్రధాన పదవి ఇచ్చినా సరే తనకేమనిపించట్లా, సంతృప్తి లేదు. అక్కడ ఏమన్నా రాశాడు భక్తుడు, నాకు ఎక్కువైనను నిన్ను విసర్జించి చాలండి. ఇక్కడ ఏమన్నారంటే భక్తుడైనటువంటి సొలొమోను తన జ్ఞానాన్ని బట్టి రాసినటువంటి మాట, దేవుడు రాయించిన మాట, నాకు ఎక్కువైనదని తెలిసి కడుపు నిండిన వాడనై ఉండి నిన్ను విసర్జించి యెహోవా ఎవరని సాతానుకు ప్రధానుడు బయలుచ్చాడు. నిండుగా ఉన్నాడు, కడుపు నిండా తింటున్నాడు, పడుకుంటున్నాడు, పొద్దున్నే లేస్తున్నాడు, స్తుతి చేస్తున్నాడు, దోకల పైన కూర్చుంటున్నాడు, దోకల మీద ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు. వాడు నిండుగా ఉన్నాడా లేదా? నిండుగా ఉండి ఏమంటున్నాడు, యెహోవా ఎవరు నందునేమో అన్నాడా లేదండి? అన్నాడు. నేనే ఈ దినమున యెహోవాను ప్రకటించుకుంటే ఇష్టపడ్డాడు, దేవుని సింహాసనం రాకుండా ఇష్టపడ్డాడు, దేవుని సైన్యాన్ని లోక సైన్యం అనగా పాపపు సైన్యంగా మార్చడానికి ఇష్టపడ్డాడు. అతడి వాడు, అలాంటి వాడు ఎవరంట? దొంగిలించినటువంటి వాడు. ఆ వచనంలో రాయబడిందా లేదా? నేను బీదనై, ఆఖరికి ఏమైపోయాడంట దేవుడు శపించగానే, ఏమీ లేక బీదవాడైపోయి నా దేవుని నామమును ఇప్పుడు ఎందుకు వచ్చి సాతాను ఏమని అంటున్నాడు? అంకాదమ్మా మాట కాదు. ఎందుకు వచ్చేసిన తర్వాత సాతాను ఏమంటున్నాడు? అక్కడ కదా ఉన్నాం, ఈ మాటలుగా చెప్పండి. దేవుడు తోసేశాక భూమి మీదకి వచ్చి దేవుని గురించి సాతాను ఏమని చెప్తున్నాడు? ప్రభు మంచోడు అని చెప్తున్నాడా? ఇదిగో మీ దేవుని మోసం చేశాడు ఆదామవ్వ, మీకు సర్వ సృష్టిని మీకు ఇచ్చేసానని చెప్తున్నాడు. ఆ ఒక్క పండు తినొద్దు అన్నాడు. ఆయన ఎలా దేవుడు అవుతాడు? మేము తన పోలిక జంపు చేసుకున్నానని చెప్తున్నాడు. నిజంగా అంత ప్రేమే ఆయనకు మీ మీద ఉంటే ఆ పండు తినవచ్చుగా, అంతే కదండి. వాడు ఏం చేస్తున్నాడట? దైవ దూషణ చేస్తున్నాడు, చెయ్యస్తున్నాడు. దేవుడిని నేను దూషించుదును ఏమో అంటున్నాడు. వాడు ఎక్కడ దూషించాడు? ఇప్పుడు ఆదామవ్వల చేతనమాట. ఈ ఫలము తిన్నట్లయితే మీరు దేవదూతల వలె కాదు, దేవతల వలె అయిపోతారు, దేవునికి సమవుజ్జులైపోతారు, దేవుని బలంలో బలమైపోతారు, దేవునికి కలిగినవి కలగనివి అన్ని మీకు వచ్చేస్తాయి అన్నాడు. అలాగా దేవునికి విశ్వాసకు అనగా దేవుని బిడ్డలకు వైరాన్ని కలగజేసి, పాపాన్ని కలగజేసి, ఆఖరికి ఏం చేశాడంట? ఈ లోకము దేవుడే దూషించేలా చేశాడు. చేశాడే లేదా? చేశాడే లేదా? పొండి బయటకున్నాడు దేవుడు. అంటే ఇంకా మాట్లాడలేదు. ఏమన్నారు దేవుడు? మీరు ఒక్క క్షణము కూడా లేదని మానవులు అంటారు, నేను ఇష్టపడను, మీరు బయటకు వెళ్ళిపోండి అన్నారు. మరలా ఎక్కడ తిరిగి వస్తున్నారు ఎవరని జీవ వృక్షఫలాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు దేవుడు. అగ్ని జ్వాలంగా పెట్టేశాడు దేవుడు. అంటే దేవుని మేలును కాక దేవుడు వద్దన్న ఫలాన్ని ఆదాము అవ్వలు ఏం చేశారు? దేవుడు తెలియకుండా దొంగిలించారు. అదా అయిపోయిందంటే ఏమైపోయిందండి? దేవునికి తెలియకుండా దేవుడు వద్దన్న ఫలాన్ని దొంగిలించారు. మొదటి దొంగతనం సాతాను చేశాడు, రెండవ దొంగతనం సాతాను చేయించాడు. మనం అందరం అనుకుంటాం దొంగతనం అంటే ఏంట, దొంగతనం అంటే ఏంట. ఏంటి అంటే దేవునిని దూషించే రీతిగా, దేవునికి అసహ్యం కలిగే రీతిగా, దేవునికి నొప్పి కలిగించే రీతిగా చేసే ఏ పని అయినా దొంగతనమే. వాళ్ళు చేసింది దొంగతనమా కాదా? భూమి మీద ఉన్న ఏ పండు మీద నువ్వు నా పండు అన్నాడు. ఈరోజు కొంతమంది ఏం చేస్తారంటే, ఓ సంటి పిల్లడు అన్నాడు అంటే అడుగు రొంప, విపరీతమైన రొంప. జలుబు చేసిన వాళ్ళు ఏం తినకూడదు ఎక్కువ? చెప్పండి సార్, ఐస్ క్రీమ్ ఎక్కువ తింటారేమో, చాలా ఫాస్ట్ చెప్పారు. ఐస్ క్రీము తినకూడదు, ఎందుకంటే కూలెంట్ కాబట్టి. అది తినటం వలన కూలి కాస్త సైనస్ గా మారిపోతుంది. అంటే తుమ్మి ముక్కు ఎంతలో వస్తుంది అనమాట, జోకల ముక్కలాగా ఉంది. అటువంటి సైనస్ ప్రాబ్లం రాకుండా ఏం చేస్తారు? ఐస్ క్రీమ్ తినకూడదని డాక్టర్లు చెప్తారు. ఒక తల్లి అంట ఆ బిడ్డకు విపరీతమైన జలుబు వచ్చేస్తే
ఆ మంది అంట, నాన్న నేను డ్యూటీకి వెళ్తున్నా, నీకు ఒంట్లో బాగలేదు, నువ్వు ఇంట్లోనే ఉండు, నీకు కావాల్సిన వండి పెట్టాను, అవి చేశాను ఇవి చేశాను, నువ్వు మాత్రం ఐస్ క్రీమ్ కొనుక్కోవడానికి వెళ్ళేది అని చెప్పిందంట. డబ్బులు ఇచ్చింది, ఎందుకంటే అవసరం ఉంటది, తెచ్చుకోవాల్సిన ఏముంటాయని డబ్బులు ఇచ్చిందంట. ఇవ్వకపోయినాడు, ఎన్ని కాదు డబ్బులు ఏమంటే ఓ 10 రూపాయలు దొరకవా ఇల్లు మొత్తం కానిస్తే, ఎక్కడో దొరుకుతాయి, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఐస్ క్రీమ్ తినకూడదు అని చెప్పేసి వెళ్ళిందంట అమ్మ. అలా వెళ్ళగానే అలాగేనమ్మా అని చెప్పాడంటే ఈ చంద్రబాయ్. అప్పుడు అమ్మ అంది, నేను లేను కదా, నేను కనిపెట్టలేను కదా, నువ్వు వెళ్ళిపోతావేమో, నేను నీకు కాపలా పెట్టేసి వెళ్తున్నాను. ఏమిటంటే ఇదిగో ఆ ఫోటోలోంచి, అక్కడ ఫోటోలోంచి దేవుడు చూస్తున్నాడు నీ వంక, నువ్వు దాని ఐస్ క్రీమ్ పెడుతున్నా బయటికి వెళ్తే ఆయన చెప్పేస్తాడు, ఆయనకు సమాచారం అందించేస్తాడని చెప్పి వెళ్ళిపోయిందంట. ఈ పిల్లగాడు వర్షం మీద కూర్చొని ఆలోచిస్తున్నాడు. అమ్మ వెళ్ళిపోయింది, ఇప్పటికే గంట సేపు అయిపోయింది, మనం వీళ్ళు ఐస్ క్రీమ్ కొనుక్కుందామని లేచి నడుస్తుండగా నా కాపలా పెట్టానండి, దేవుడు నన్ను చూస్తున్నాడా లేదని బొమ్మను చూశాడంట. చూస్తే ఫోటో ఏం చేస్తుంది, పిల్లలంతా చూస్తుంది. 2 అడుగులు వెనక్కి వేసాడంట, మళ్ళా అతను చూస్తుంది. 2 అడుగులు ముందుకు వేసాడు, చూస్తుంది. అప్పుడు అమ్మో అమ్మ చెప్పింది నిజమే, ఈ బోటలో ఉన్నటువంటి దేవుడు నా వంక చూస్తున్నాడు, ఒకవేళ నేను వెళితే వచ్చాక మా అమ్మకి అని చెప్పేస్తాడేమో. ఏం చేశాడంట, వాళ్ళమ్మ చున్నీ ఉంటే తీసుకుని ఫోటోని కప్పేశాడంట. ఆ ఫోటోని ఏం చేశాడు, కప్పేసి ఇప్పుడు ఎలా చూస్తాం, నేను వెళ్తున్నా అని చెప్పేసి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి నువ్వు రాగా ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేస్తే అమ్మ అన్నంట, నాన్న ఐస్ క్రీమ్ తింటాకి వెళ్ళలేదు కదా అంటే, నేను ఎక్కడికి వెళ్ళలేదు మమ్మీ, నేను ఎక్కడికి వెళ్ళలేదు అని అన్నాడంట. నేను దేవుడిని అడుగుతాను అని చెప్పి, అడుగు కావాలంటే అని అన్నాడంట. అంత తిరగగానే ఏముంది, చున్నీ వేస్తుంది. అక్కడ దేవుడు చూడటమా దేవుడు చూడకపోవటమా కాదు, మానవుడు చేసేటువంటి తప్పులు ఖచ్చితంగా ఏం వదిలేస్తాడంట, క్లూస్ వదిలేస్తాడు. తప్పు చేస్తాడు కానీ ఏం వదిలేస్తాడంట, ఆనవాళ్ళు వదిలేస్తాడు. అలాగే తల్లి చెప్పినట్లుగా తను కూడా దేవునికి భయపడ్డాడు, కానీ తన ఆశ ఏం చేస్తుంది, నాకు అది కావాలి అని అతన్ని ముందుకు తోస్తుంది. అందుకు గాను దాన్ని సాధించడం కోసం తప్పుని ఇంకో తప్పు చేశాడు, దొరికిపోయాడు. ఇప్పుడు 2 తప్పులు జరిగిపోయాయి. దేవుని ఎందుకు ప్రియలారా, ఆదాము వాళ్ళు చేసిన మొదటి తప్పు ఏమిటి అంటే దేవుడు వద్దన్న ఫలాన్ని తినటం. రెండవ తప్పు ఏమిటంటే దేవుని ఎదుట మేము దిగంబరులు అని చెప్పుకోవటం. అర్థమవుతుందా అండి? ఈ దినము వరకు మీరు దిగంబరులని మీకు ఎవరు చెప్పారు? అప్పుడు తెలిసింది ప్రభువుకు, మీరు పండు తిన్నారా అని అడిగాడు. దొంగతనం వాళ్ళని చూసారా? దొంగతనం నేను ఏం చేస్తుంది తెలుసా, దిగంబరుని చేస్తుంది. దొంగతనం ఏం చేస్తుందండి, దిగంబరుని చేస్తాను. అంటే అర్థం 100 సార్లు, 1000 సార్లు, 1,00,000 సార్లు, 1,00,00,000 సార్లు నువ్వు 100 మంది ప్రజలకు అన్నం పెట్టు, దేవుళ్ళ నెత్తిమే పెట్టుకున్నారనుకో, ఒక్కసారి ఒకటి ఇంట్లో నువ్వు 1 కేజీ బియ్యం గాను గ్లాసు బియ్యం దొబ్బే, ఒక గ్లాసు బియ్యం దొంగతనం చేయండి, ఏమవుతుంది? నువ్వు 1,00,00,000 సార్లు చేసిన ఆ మేలుని ఎవరు గుర్తించరు. దొంగతనము. నువ్వు కేజీ బంగారం ఇచ్చి ఒక ఉంగరం దొంగతనం చేసి సరిపోద్దమ్మా. కేజీ బంగారం దానానికి ఇచ్చి ఒక్క ఉంగరం, చిన్న ఉంగరం నువ్వు దొంగతనం చేస్తే ఏమవుతుంది? దొంగే. అప్పటి వరకు నువ్వు చేసిన పుణ్యము, నువ్వు చేసినటువంటి గొప్ప గొప్ప త్యాగాలు, దానాలు ఎవరికి గుర్తుండవు. అదే ఇక్కడ జరిగినది. మొదటి దొంగతనము ఆదాము దొంగతనం. ఆదాము చేసిన దొంగతనం వలన ఏమేం కోల్పోయారంటే మహిమ దేహాన్ని కోల్పోయారు, మొదటిది. రెండవది దేవుని ప్రేమను కోల్పోయారు. మూడవది ఆశ్రయాన్ని కోల్పోయారు. నాలుగవది తల్లికి గర్భవేదన పెరిగిపోయింది. ఐదవది వారు పండించిన ఫలాలతోనే, వారు పండించినటువంటి కష్టార్జితంతోనే వాళ్ళు బ్రతకోసం పరిస్థితి వచ్చింది. ఇక ఆరవది చిరకాలము జీవించేవారు ఏమైపోయారు, మరణమునకు పడవలసి వచ్చింది. ఇలా 7 దీవెనల ఆదామవ్వలు ఒక్క దొంగతనంతో కోల్పోయారు. ఇక రెండవదిగా చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథములు ఆదికాండం 27వ అధ్యాయము 36వ వచనము,
ఏశావు ఏశావు అనగా నన్ను 2 మార్లు మోసం చేశాడు, నా జ్యేష్ఠత్వం తీసుకున్నాను, ఇదిగో వచ్చి నాకు రావలసిన దీవెనలను తీసుకొనని చెప్పి ఇంకా ఏ దీవెన నాకేం చేయలేదు, నా తమ్ముడు మిగిల్చి ఉండలేదని బాధపడుతున్నాడు. తన సొంత సహోదరుడైన ఏశావు అంటూ ఉన్నాడు ఏమిటి అంటే, తన పేరుకు తగ్గట్టు తను బ్రతికాడు. యాకోబు అంటే ఏంటండి? మోసగాడు. ఇంకో పేరు దొంగ, తనమ చేసిన వాడు. మోసగాడు అంటే ఎవరు? దొంగిలించటం, మోసగించడం అంటే చెప్పిన మాట మీద నిలబడని వాడు. ఇవన్నీ చేసిన వాడు ఏమంటారు? ఇవన్నీ ఆ లెక్కలోకే వస్తాయి. భక్తుడైన ఏశావు గారు అంటున్నారు, నా అన్న అయినటువంటి అన్నగా నా తమ్ముడైనటువంటి యాకోబునకు ఆ పేరు పెట్టి మంచి పని చేశారు. ఎందుకంటే ఆ పేరుకు తగ్గదు, తాను తగ్గవాడి. నా దీవెనను దొంగిలించేశాడు. ఒకసారి కాదు, 2 సార్లు. జ్యేష్ఠత్వం పోయింది, స్వాస్థ్యం కూడా పోయింది. దేవుని ప్రియబిడ్డలారా, రెండవది అపవాది చేసినటువంటి పని సహోదరుల మధ్యలో. ఈరోజు భూకక్షలు, ఆస్తి పంపకాలు, ఎక్సెట్రా 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 ఇవన్నీ ఇందులోకి వస్తాయి. స్వంత వారి దగ్గరే దొంగ అనే ముద్ర వేయించుకోవటం, స్వంత వారి దగ్గరే లేదు, కాదు, నమ్మను అనే స్థితి సంపాదించుకోవటం, ఇది రెండవ దొంగతనం అన్నమాట. మొదటిది దేవుడేసిన నింద, రెండవది తన స్వంత వారు రక్త సంబంధికులు వేసిన నింద, రెండవ దొంగతనం. ఇది ప్రత్యేకంగా వాళ్ళని చెప్పడం ఏమండు, ఎన్నో కుటుంబాల్లో జరుగుతున్నటువంటి శోధనే. వారిని వీరిని దీర్ఘకాల వార్త అని చెప్పట్ల, మనమందరము ఆ సామాజిక వర్గంలో బ్రతుకుతున్న వాళ్ళమే. రెండవది స్వకీయ రక్తము దొంగిలింపబడిన రక్తముగా తేల్చి చెప్పబడటం. ఇక మూడవది మీరు చూసినట్లయితే యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనము. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనం. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసి ఉన్న నిబంధనలు వారు మీరి ఉన్నారు. స్థాపితమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలి కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట వారు వెనుకకు తిరిగిరి. చాలమ్మా. దేవుని ప్రియబిడ్డలారా, ఆ పరిశుద్ధ గ్రంథములో యెహోషువ నాయకత్వము చేపట్టుకున్న తరువాత ఎన్నో అద్భుతమైన రాజ్యాలు యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయుల ఆధీనంలోనికి వచ్చేస్తాయి. ఎందుకంటే దేవుడే ఖడ్గమై నడిపించాడు ఇశ్రాయేలు ప్రజలను. ఆ ప్రయత్నంలో ఒక భాగమే యెరికో పట్టణం. నిన్నటి దినమున రహాబు యొక్క స్థితిని, వ్యభిచార స్థితిని మనం చూసాం. అక్కడ రక్షింపబడినది రాహాబు, నశించిపోయినది ఇశ్రాయేలీయుడు. ఒక యెరికో పట్టణంలో నుండి అంతమంది ఉండగా ఒక ఆత్మ రక్షింపబడింది, ఇశ్రాయేలు ప్రజలలో ఒక ఆత్మ నశించిపోయింది. ఈ రోజు అంటారు చూడండి, ఒకరు పుడితే 2 చనిపోతారు, 2 పుడితే 4 చనిపోతారు అన్నట్లు ఇక్కడ ఒక ఆత్మ రక్షణలోకి వచ్చింది, ఒక ఆత్మ రక్షణలో కోల్పోయింది. ఆ పట్టణం యొక్క స్థితి ఏంటో తెలుస్తున్న రాహాబు దేవుని ఒడిలోనికి వెళ్ళింది. దేవుని అందరినీ తెలుసుకొని యెరికో పట్టణమును ఆశించాడు. దేవుని బిడగా కనబడుతున్నటువంటి ఆకాను. మనం అదే అధ్యాయములో మొదటి వచనం మనం చూస్తున్నట్లయితే, శపితమైన దాని విషయమై ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జెరాహు ముని మనవడును, జెబెదీ మనవడును, కర్మి కుమారుడైన ఆకాను
శపితము చేయబడిన దానిలో కొంత తీసుకున్న కనుక చాలండి. దేవుని ప్రియబిడ్డలారా, మొదటిది దంపతులకు దేవుని నుండి దూరం ఒక దొంగతనం వల్ల, రెండవది అన్నల మధ్య దొంగ అనే ముద్ర, ఇక మూడవది ఇతడు చేసిన దొంగతనం వలన ఒక గోత్రం కాదు 12 గోత్రాలకు దేవుడు ఏమిస్తూ ఉన్నాడు? శాపాన్ని ఇస్తున్నాడు. దొంగతనం శాపాన్ని తెచ్చిపెట్టింది. ఇతడు ఒక్కడే దొంగతనం చేశాడు, కానీ ఏమైపోయిందట? 12 గోత్రాలకు దేవుడు శాపాన్ని ఇచ్చేశాడు. ఎరికో పట్టణము చిన్నాభిన్నమైన తర్వాత ఆ శపిత భూమిలో, ఎరికో అనగా సువాసన గలదండి. ఎరికో అనగా ఏమిటమ్మా? సువాసన గలది. అంత అద్భుతమైనటువంటి దేశము, అంత అద్భుతమైనటువంటి పట్టణము చిన్నాభిన్నమైపోయిన తర్వాత దేవుని ఉగ్రత, దేవుని యొక్క శాపములను నిలంతాన్ని బట్టి ఆ ప్రాంతం అంతా ఏమైపోయిందట? ఏమైపోయింది? దేవుని యొక్క కనుదృష్టిలో లోక స్థితిలోనికి వెళ్ళిపోయి, అంటే సమూలమైన అంధకారంలోకి వెళ్ళిపోయింది. అక్కడ ఉండే ప్రతి వస్తువును దేవుడు ఏం చేశాడంట? శపించేశాడు. అందుకు గాను మీరు ఛేదించుకున్న ఎరికో పట్టణములో ఒక రాయినైనా, రప్పనైనా, వస్తువునైనా, జంతువునైనా, దేనినైనా మీరు మీతో తీసుకుని రాకూడదని ప్రభువు హెచ్చరించి చెప్పగానే అందరూ అనుకున్న ప్రకారాలు చేశారు. కానీ ఎరికో బంగారాన్ని సమకరించుకోవటంలో గొప్ప దేశం. అంతంత గొప్ప గొప్ప గోడలు వాళ్ళు నిర్మించారంటే ఎరికో పట్టణానికి గొప్ప నైపుణ్యతను ఈ లోకములో దేవుడు ఇచ్చాడు. అందుకు గాను ఆ పట్టణం మీదుగా వస్తున్నప్పుడు ఆకాను అనేటువంటి ఒక వ్యక్తి ఒక అద్భుతమైనటువంటి చొక్కాను చూశాడంట. అది రంగురంగుల చొక్కాయి, బంగారు పొదుగులు కలిగిన చొక్కాయి, రత్నాలు వద్దిన చొక్కాయి ఉండడం చూసి ఇటువంటి వస్త్రాన్ని నేను ఎక్కడా ఎన్నడూ చూడలేదన్న ఆశతో అతడు ఏం చేశాడంట? ఆ చొక్కాను జాగ్రత్తగా లోపల పెట్టుకున్నాడు. అందువలనప్పుడు శపించబడిన వాడయ్యాడు. ఈ చొక్కాను జాగ్రత్త పెట్టుకుని ఆ పట్టణము దాటి వారు గుడారాలు వేసుకున్న స్థలములోనికి చేరి అతను ఉన్నటువంటి గుడారము దగ్గర గొయ్యి తీసి ఆ వస్త్రాన్ని జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాడు. ఆ తర్వాత ప్రభువు మరలా యెహోషువకు ప్రత్యక్షమై తన మహిమను కనపరుస్తూ, యెహోషువ, ఎరికో జయమును సాధించిన మీరు హాయి పట్టణము మీదకు తరువాతి దండయాత్రకు సిద్ధపడండి అని చెప్పగానే ఎరికో పట్టణం కన్నా హాయి పట్టణము, ఎరికో ఎంత పెద్దదైతే హాయి అంతే ఉంటది. ఇంత పెద్ద ఎరికో పట్టణాన్ని ముట్టుకోకుండా జయించిన ఇశ్రాయేలీలు ఎంత చిన్న హాయి పట్టణం చేతిలో అతి ఘోరంగా ఓడిపోయారు. అప్పుడు యెహోవా ఎదుట మోకరిల్లి పడుతూ ఉగ్గురు పడితే ఏడుస్తూ, దేవా దేవా దేవా, నువ్వు చెప్పగా మేము పట్టణంలో వెళ్ళాము. ఈ రోజు మేము కోల్పోయిన సైన్యము ఎన్నడూ మేము కోల్పోలేదు. ఎందుకు నాయన ప్రాణనష్టం కలిగే చేయడం వాళ్ళు పంపించారు, నీ మాత్రం మీరు మేము వెళ్ళలేదు కదా అని అంటే, అప్పుడు ప్రభు అంటారు, ఇది నీ దోషము కాదు, నీ వారిలోని ఒక దోషం అన్నాడు. అప్పుడు గోత్రములో ఉన్న ప్రతి ఒక్కరిని, ప్రతి వంశోద్ధారకులను నిలవబెట్టి గోత్రాలన్నిటిని తిప్పుకొచ్చి అడిగి అడిగి ఏ గోత్రం అని పట్టుకున్నారు? ఏమిటండి? యూదా గోత్రములో జెరహు ముని మనవడును, జబ్ది మనవడు, కర్మీ కుమారుడైన ఆకాను. చూసారా? అక్కడ ఏ గోత్రం సంబంధించిన వాడు? యూదా. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని భార్యలు చెప్పంటారా? పాపాలన్నీ మొదలైంది ఇలాంటి వాళ్ళ వల్లే. కానీ వాళ్ళ వంశాలకు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? శోధన తెప్పిస్తున్నాడు. ఆ శోధన నశింప చేయటకు గాను యూదా గోత్రములోని ప్రభువు జన్మించారు. యేసు క్రీస్తు ప్రభు అందరూ అంటారు, నాయన నువ్వు యాజకులుగా పవిత్రులుగా ప్రతిష్ఠ చేసుకుని అందరూ చేతులెత్తి మొక్కలాగా అహరోను కుటుంబాన్ని దీవించావు, నువ్వు అందరూ చేతి కొట్టచ్చు కదా ప్రభు. ఎంతో మంది భక్తులు అడిగారు ప్రభుని. కానీ నశించిపోయిన దానిని వెదకి రక్షించుటకే
మనుష్య కుమారుని లోకానికి వచ్చారు. ఇక్కడ కేవలం నశించిపోయేది మనుషులు కాదు, జంతువులు కాదు, ప్రాంతాలు కాదు, వంశాలు కాదు, గోత్రాలు కూడా. దేవుడు ఏంటండి అంతటి సువర్ణ మణిమయమైనటువంటి కరుణాపీఠములో, దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధ బలిపీఠములో అంతమంది గోత్రకర్తల కర్రలు పెడితే దేవుడు లేవి గోత్రానికి సంబంధించిన కర్రలకే పువ్వులు పూయించాడు, పండ్లు పుట్టించాడు. దేవుడు తన కోరుకున్న గోత్రము లేవి గోత్రమే, కానీ తను రక్షించడానికి ఉపయోగించుకున్న గోత్రము యూదా గోత్రము. ఎందుకంటే దోషులు సగం అందులో ఉన్నారు కాబట్టి. దోషులను శిక్షించడము కాక రక్షించాలంటే దోష భారమును కొరకు భరించాలి. ఈ ఆకారంలో ఆ పని చేశారని తెలిసిన తరువాత నీ కారణంగా 12 గోత్రాలకి వచ్చి పడింది, ముప్పు వచ్చి పడింది. దీనిని నువ్వే తొలగించినట్లుగా దేవదేవుడు వారికి ఒక సమాచారాన్ని చెప్పి ఆకారం చేసిన పనికి ప్రతిజ్ఞ చేశాడు. ఆ తర్వాత హాయి పట్టణాన్ని ఇశ్రాయేలు ప్రజలు చేజిక్కించుకున్నారు. ఒక్క దొంగతనం ఎవరికి తెచ్చిపెట్టింది? ఈరోజండి మన పిల్లలే తీసుకుందాం, ఒక ఎరేసర్ లేకపోతే వాడు బాగా ఇష్టపడిన వాడి ఫ్రెండ్ దగ్గర ఒక పెన్ను దొంగతనం చేశాడు అనుకో, తీసుకొచ్చి ఇంట్లో పెడతాడు. ఎక్కడ పెడతాడు? ఇంకెక్కడ దాయడం లేదుగా, ఇంట్లో వాడికి నచ్చిన చోట దాచి పెట్టుకుంటాడు. ఎవరో ఒక ఫ్రెండ్ చూస్తాడు, అంటే నీ పెన్ను వాడే తీశాడన్న, వాడు ఖచ్చితంగా వాళ్ళ నాన్ననో అమ్మనో తీసుకొస్తాడు. ఎక్కడికి? మన ఇంటి మీద తీసుకొస్తాడు. వాళ్ళు అరుస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. మనకు విషయం తెలియక మన బిడ్డ మంచి వాడని తిరుగుతూ ఉంటాం. నిజం తెలియగానే వాడు ఎదుట మాట్లాడగలమా? ఆ రీతిగానే అప్పటి వరకు ప్రభువా నీ బిడ్డలపై నేను తప్పు చేయడం ఏంటని యెహోషువ మాట్లాడాడంటే, ఎప్పుడైతే ఆకారం దొరికేశాడు దేవునితో మాట్లాడడానికి మాటలు లేవు. ఏమని సమర్థించాలి? దేవుని ప్రియ బిడ్డలారా, దొంగతనము మనిషిని ఏం చేస్తుందో తెలుసా? దిగజార్చేస్తుంది. ఒక్క వాడినే కాదు, కుటుంబాన్ని దిగజార్చేస్తుంది. ఆ తర్వాత వాడికి పుట్టేవాడిని కూడా దొంగ అంటారు, ఆ తర్వాత వాడిని దొంగ అంటారు. వాళ్ళు కలెక్టర్ పొజిషన్కి వచ్చినా వాళ్ళ నాన్న దొంగ అంటే ఎంత బాధ. అందుకే ప్రియులారా, దొంగతనం మనకు ఇచ్చేటువంటి గొప్ప విరుదు ఏంటి అంటే లోకువ చేయటం. లోకువ చేయటం ఇదే ఆ కారణం వల్ల ఇశ్రాయేలు ప్రజలకు జరిగింది. హాయి పట్టణం అంత చిన్న పట్టణం చేతిలో లోకువైపోయారు, ఓడిపోయారు. ఇక మనం చూసినట్లయితే తర్వాత చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 13వ వచనము. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 13. అమోరీయుల రాజు ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని హెబ్రోను వరకు వారు నా దేశాన్ని ఆక్రమించుకున్నందువలనే నేను వచ్చి ఉన్నాను. దేవుని ప్రియ బిడ్డలారా, అమోరీయుల రాజు ఇక్కడ భక్తుడైనటువంటి యెఫ్తా, మనది గతంలో చెప్తున్న వర్తమానం చెప్పా. యెఫ్తా అనేవాడు వేశ్య కుమారుడు. తన అన్నలు తనను గుర్తించక, ప్రేమించక, దూరపరచి దగ్గరకు రానివ్వకుండా వెలివేశారు కాబట్టి తను వేరే ప్రాంతానికి వెళ్ళిపోయి వివాహం చేసుకుని ఒక కుమార్తెను కలిగి ఉన్నాడు. ఈ అమోరీయులైనటువంటి వారు యుద్ధానికి వచ్చినప్పుడు గిలాదు కుమార్తెగా చెప్పబడినటువంటి యెఫ్తా ఆ గిలాదు ప్రాంతంలో అన్నలైన వారి దగ్గరికి వచ్చి యుద్ధంలో నాయకత్వం వహించమని వారు ప్రాధాన్యపడినప్పుడు తన అన్నలు తిరస్కరించారు. అప్పుడు తిరిగి ఎవరి దగ్గరికి వచ్చారు? యెఫ్తా దగ్గరికి వచ్చారు. ఇలాంటి రాగానే యెఫ్తా తన నాయకత్వానికి బదులుగా అసలు ఎందుకు అమోరీయులు మన మీద దండెత్తుతున్నారు ఆమెను తెలుసుకోవడం కోసం తన దూతలలో కొంతమందిని అమోరీయుల రాజు దగ్గర పంపించగానే వారు వెళ్ళి వివరం ఏంటో కనుక్కొని వచ్చినప్పుడు ఆ రాజు అంటాడు, మీ పితరులైన వారు ఏం చేశారు? ఈ ఇశ్రాయేలు ప్రయాణంలో కనానుకు వెళ్లే దారిలో అర్నోను మొదలుకొని హెబ్రోను వరకు ఉన్నటువంటి మా ప్రాంతాలను వాళ్ళు ఏం చేసుకున్నారు? ఆక్రమించుకున్నారు. ఇప్పుడు ఆ ప్రాంతాలను మేము వెనక్కి చేజిక్కించుకోవడానికి గాను ఈ యుద్ధాన్ని ప్రకటించాము అని యెఫ్తాకు తిరిగి సందేశం పంపించాడు. దేవుని ప్రియులారా,
ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఏమంటూ ఉన్నాడంటే అర్నోను నుండి హెబ్రోను వరకు మీరు మా యొక్క ప్రాంతాన్ని దొంగిలించారు అంటున్నారు. ఇశ్రాయేలు ఏమంటున్నారు? దొంగిలించారు. మీకు అది ఉరికినే ఇవ్వరా, మీరు మమ్మల్ని మోసగించి ఆ స్థలాన్ని చేజిక్కించుకున్నారు అనే అభియోగాన్ని అమోనీయుల రాజు యెఫ్తాకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ప్రధానమైన యెఫ్తా నాయకత్వంలో వారు ఆ రాజ్యాన్ని గెలుచుకున్నారు. గెలుచుకున్న తరువాత మహాభక్తుడైన యెఫ్తా దేవునికి ఎందుకు ప్రతిజ్ఞ చేస్తాడు, దేవా నేను విజయముతో నీవిచ్చిన విజయం నాకు కలగగానే నేను విజయోత్సాహంతో నా పట్టణంలోకి ప్రవేశించినప్పుడు నా గృహంలో నుండి ఏది మొదట నాకు కనబడుతుంది దాన్ని మీకు ప్రతిష్ఠిస్తానని చెప్పగానే తండ్రి గెలిచాడన్న ఆనందంతో కుమార్తె ఏం చేస్తుంది, ఒక కంజరాన్ని, డోలు మెరిగిన కంజరాన్ని చేతిలో పట్టుకుని విజయోత్సాహం వస్తున్న తండ్రిని ఎదుర్కొన్నప్పుడు ఆ కుమార్తెను దేవునికి ఎదురు మాటిచ్చారు కాబట్టి దేవునికి ప్రతిష్ఠించాడు కుమార్తెను. దేవుని ప్రియబిడ్డలారా, ఆ రీతిగా ఆమె త్యాగంలో దేవునికి ప్రతిష్ఠించిన కుమార్తె యొక్క ఔన్నత్యమును బట్టి అర్నోను నుండి హెబ్రోను వరకు ఇశ్రాయేలు యొక్క స్వాస్యముగా మార్చబడింది. కానీ అమోనీయులు వాళ్ళు ఏమన్నారు? దొంగిలించారు. ఇది దొంగిలింపబడిన సొమ్ము. ఆ దొంగిలించారు అనే మాటకు తిరిగి విరాళం ఏమిచ్చారు చెప్పండి? మీరు దొంగిలించారు అమోనీయులు రాజు అన్నాడు. దేవుడు మీరు వారి మీదకి యుద్ధానికి వెళ్ళండి అన్నాడు. అంటే ఆ దొంగతనానికి తిరిగి మన భాషలో ఏమంటాం, దాన్ని దొంగిలిస్తే దానికి ఏమిస్తాం వెనక్కి, నాకు ఆ పదం గుర్తు రావట్లా, దానికి బదులు ఏమిస్తున్నాం? దేవుని వాక్యంలో ఉంటుంది, నువ్వు ఎద్దులను దొంగిలిస్తే 2 వంతులు 3 వంతులుగా ఇవ్వాలి, ధాన్యము అవి దొంగిలిస్తే 2 వంతులు 3 వంతులుగా ఇవ్వాలి. ఈ రోజు మీరు దేశాన్ని దొంగిలించారు కాబట్టి దానికి ప్రతీకగా అక్కడ విజయము కొరకు యెఫ్తా తన స్వంత కుమార్తెనే బదులిచ్చేశాడు. దొంగతనము చేయటం వలన ఇక్కడ యెఫ్తా దొంగతనం చేయాల, కానీ తన ప్రజలు చేశారు కదా. ఎవరో ఒకరు చేసిన తప్పుకు ప్రజలందరికీ శిక్షేశాడు. తన పితరులు చేసినటువంటి పనికి ఈ రోజు వారి సంతానమైనటువంటి వారు ఏం చేస్తూ ఉన్నారు? ఇటువంటి పనులు జరిగిస్తూ ఉన్నారు. ఇది దొంగతనమే. ఇక ఆఖరిగా దేవుని వాక్యములు మీరు చూసినట్లయితే మనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ మీద పక్కన చేర్చబడిన 2 దొంగలు. వాళ్ళు ధనధాన్యాలు దొంగలించిన వాళ్ళే, డబ్బు సంచులతో ఎన్నో నరహత్యలు చేసిన వాళ్ళే. వాళ్ళంటూ ఉన్నారంట, కుడివైపు ఉన్నవాడు ఏమో దేవుని మ్రొక్కుచున్నాడు, ఎడమ వైపు ఉన్నవాడు దేవుని విశ్వసిస్తూ ఉన్నాడు. అంటే దోషమును కప్పిపుస్తూ ఉన్నాడు దేవుణ్ణి. దోషములు అంటే ఒక దొంగ దేవుణ్ణి దొంగలా మార్చాలనుకుంటున్నాడు. అర్థమవుతుందన్న మాట. ఇక్కడ ఏమంటున్నాడు? ఇతను కట్టిపడేయబడ్డాడు, శిలువ మీద ఉన్నాడు. నువ్వు దేవుని కుమారుడు అవ్వట కదా, నీకు నిజంగా అతి శక్తులే ఉంటే, అతి బలమే ఉంటే నిన్ను విడిపించుకుని మమ్మను అంటే నువ్వు దొంగలా మారమని హింటిస్తున్నారు. మహాగరుడు అని చెప్పబడ్డాడు ఒక మహాభక్తుడు. దేవుణ్ణి నాతో కలిగని చెప్పాడు. ఎవరైనా? బరబ్బా. యేసుక్రీస్తు వారి యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకున్న బరబ్బా సుదూరం నుండి ప్రభువును గమనించి ఒక దినం మన ప్రభువును కలిసి అన్నాడంట, నీకున్నటువంటి మేధావి శక్తికి నువ్వు నాతో కలిస్తే సప్తైశ్వర్యములు మన కైవసం అయిపోతాయి, నాతో చేతులు కలుపు అడిగాడంట. అనగా ప్రభు ఏమన్నారు? నీ కోసము నేను ప్రాణమైనా ఇస్తాను గానీ నీతో చేతులు మాత్రం కలుపును. అందుకు గాని తీర్పు దినమున ఎదుట దేవుని యొక్క అనగా ప్రభు శిక్ష అమలు చేసేటప్పుడు బరబ్బానా క్రీస్తా అని అన్నారా లేదా? జనాలందరూ ఏం కావాలన్నారు? బరబ్బా అన్నారు. నిజమునకు ప్రభువు నోరు తెరిచి మాట్లాడంటే ప్రభువును ఎవరు కాదనేవారు. కానీ ప్రభు ఏమన్నారు? నీ కోసం నేను ప్రాణం ఇస్తాను గాని చెయ్యి మాత్రం అన్న మాట ప్రకారం బరబ్బా నిమిత్తం ప్రభువు ప్రాణమును ఇచ్చేశారు. ఈ కుడివైపు ఉన్నటువంటి దొంగను మీరు చూసినట్లయితే ఇతడు విడమానబడినవాడు. ప్రభువును బరబ్బా వలె కలుపుకోవాలని ఆశపడుతున్నాడు, దొంగలా మార్చాలని ఇతడు కోరుకుంటున్నాడు. కానీ అప్పుడు కుడివైపు ఉన్న దొంగ అంటా ఉన్నాడు, రే మనకిది తగును,
మనం ఎన్ని తప్పులు చేశామో లెక్కింపలేదు, ఎంతమంది జీవితాలను పాడు చేశామో లెక్కలేదు. కానీ ఆయన ఎంతమందికి ప్రాణదానం చేశాడు, ఎంతమంది కుటుంబాలను దివ్యలను వెలిగించాడు, ఎంతమంది కటిక చీకటి జీవితాలను వెలుగులోకి నడిపించాడు. అలాంటి వానికి ఈ శిక్ష తగదు. అంటే దొంగలో దొంగ అనే తత్వం పోయింది, దొర అనే తత్వం. ప్రభువును దేవుని ప్రియబిడ్డలారా, 100 దొంగతనాలు చేసి దోషి అనిపించుకున్న ఈ లోకము చేత పరలోకము చేత దొర అనిపించాడంట ప్రభు. దేవుడు దొంగలించకూడదు అని చెప్తుంది, వస్తువులు మాత్రమే కాదు, ఆత్మల విషయంలో కూడా. అందుకే ఆత్మపూర్ణుడై దేవుని వేడుకున్నాడు. కాబట్టి దేవుడు ఏమన్నాడు, నేడు నీవు నాతో పరదేశంలో ఉందువు. ప్రభు చాలా హ్యాపీగా చేశాడు ఆ మాట, చాలా హ్యాపీగా అనుకుంటున్నారు. కానీ ఇతను దొంగ. ప్రభు పరదేశ దాకా తీసుకెళ్ళాలి, వాయుమండలంలో కూడా ఉండనే ఉన్నాడు తలనొప్పి సాతాను. ఏం ప్రభువా, చాలా సంతోషంగా చేపెట్టుకుని తీసుకెళ్ళిపోతున్నావే, ఆ రోజు నీ తండ్రి స్థానాన్ని నేను ఆశించానంటే అప్పుడు నీ తండ్రి నన్ను క్షమించలేదు, ఏ అధికారంతో ఇతను క్షమించావు. నీ తండ్రి దోచులైనటువంటి వారిని కిందకు తీసుకొచ్చి పెట్టేశారు, అప్పుడు క్షమించలేని క్షమాపణ ఇతనికి ఎలా ఇస్తావు? నేను చేసిన తప్పులు ఇతను కూడా చేశాడు, నేను ఎలాగైతే తీసుకెళ్లి ఇతను కూడా ఎంతో మంది చెవులోకి చాలా మందిని మార్చేశాడు, ఏ అర్హతతో తీసుకుని వెళుతున్నావు అని దొంగను అడుగుతాడా అడగడా? మరి దొంగ ఏం సమాధానం చెప్పాలి, ఏమని చెప్పాలి? ప్రభు చెప్పారంట సమాధానం, ఇతడు పశ్చాత్తాపడిన వాడు, నువ్వు పశ్చాత్తాపడని వాడు. అతను ఏమన్నాడు, మనకిది తగును, ఈ శిక్షకు ఈ తప్పుకు మనం మూల్యం చెల్లించాలి. కానీ ఈయన చెల్లించకూడదు, ఎందుకంటే ఈయన పవిత్రుడు అని నన్ను బట్టి తన దోషములు నా ఎదుట ఒప్పుకున్నారు. దేవుని ప్రియమిట్లారా, దేవుని ఎదుట దోషములను ఒప్పుకున్న వారికి తప్పక క్షమాపణ దయచేస్తారు. దయచేశాడు. సాతాను ఏం చేశాడు చెప్పండి, దేవుడు పక్క గింటేశాడు, పరదేశం తీసుకుని వెళ్ళిపోయాడు. ఈరోజు దేవుని వాక్యములకు వచ్చిన మనము ఒకరి ఈరోజు కర్మ కాకపోతే బైబిల్ కూడా వద్దేస్తారు. కలికాలం బైబిల్ కూడా అండి. మిమ్మల్ని ఒక ఘాటైన ప్రశ్న అడుగుతాం, సమాధానం చెప్తారా? మీ ఎవరి దగ్గర ఉన్న ఫోన్ ఉంటే ఒకసారి ఎత్తి చూపించండి, నేను కూడా ఎత్తి చూపిస్తాను. ఫోన్ ఎత్తి చూపించండి. ఆ మరియమ్మ గారు మీద ఫోన్ ఎత్తి చూపించండి, మొన్న చేతులు ఫోన్లు ఉన్నాయిగా. మీ అందరికి ఒక ప్రశ్న, మిగిలిన ఇంట్లో ఉన్నప్పుడు ట్రై చేసుకోండి. ఫోన్ బైబిల్ ఈ రెండు పట్టుకుని మహోత్సవాలకు వెళ్ళారు, మీరు రెవల్యూషన్ మహోత్సవాలకు వెళ్ళారు. మీరు ఒక వాటర్ బాటిల్ కొనుక్కోవటానికో లేక ఫుడ్ తింటానికో మీ చోటు నుంచి వెళ్ళారు, ఈ రెండు అక్కడ పెట్టేసి వెళ్ళారు. మీరు ఫోన్ గమనించేశారు, బైబిల్ గమనించేశారు. మొదట మనం ఏమైతే ఏదో చెప్తామండి, ఏమి ఎదుగుతాం మనం? ఎందుకు 1000 రూపాయలు ఖర్చానా, తక్కువ ఖర్చానా చెప్పండి? ఇది లేకపోతే మనం నడవలేము ఈ లోకంలో. కానీ మనుషులకు తెలియదు, ఇది లేకపోతే అక్కడికి నడవలేము. మన నిజం ఎప్పుడు బయటపడద్ది అంటే ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడే. మొన్నటి దినాన ఇక్కడ రాళ్ళ కొట్టేస్తుంటే ఇటు వెళ్ళటానికి లేదు, కొట్లైనట్టు చదువుతుంటే నేనేమో నిడదోలు వెళ్ళాలని కంగారుగా బయలుదేరి, నిడదోలు కాదు షాప్కి వెళ్ళాలని ఇక్కడ కంగారు బయలుదేరి బండి తీసి ముందరకు వెళ్ళా. అక్కడేమో రాళ్ళు వేస్తున్నారని వెనక్కి తిప్పి ఆ వెనక గుండా వెళ్ళా, దైవకృప గల వీధి గుండా వెళ్తే ఫోన్ పడిపోయింది. ఎడబడిపోయింది తెలీదు. నాకున్నటువంటి దురదృష్టం ఏంటంటే ఈ ఫోన్ లో ఉన్న మెయిల్ ఆ ఫోన్ లో ఉన్న మెయిల్ రెండు యాక్టివేషన్ లో ఉన్నాయి. దేన్ని అడిగితే ఎలా ఉంటదంటే నా అర్థంలో నన్ను నేను చూసి నేను నవ్వుకుని నేనే ముద్దు పెట్టుకుని నేనే ఇచ్చినట్టుగా ఉంటది. ఈ ఫోన్ ఏమో నా దగ్గర ఉంది, ఈ లొకేషన్ ట్రేస్ చేస్తే మేము ఉన్న లొకేషన్ చూపిస్తుంది, అది లొకేషన్ చూపించట్లేదు. పిచ్చి వాళ్ళగా ఒక గంట తిరగటమే చివరికి దైవకృపగా చిన్న కుమారుని తీసుకుని అటు వెతుకున్నాం ఇటు వెతుకున్నాం, షాప్ వెతుకుని ఇక్కడ వదిలేసానా అని ఆడగటం. ఆ తర్వాత
అలా నడుచుకుంటూ వస్తే వీరి ఇంటి పక్కన ఉన్న గేటు దగ్గర పడిపోయారు ఫోన్. అదే ఒకవేళ బైబిల్ పోతాను కంగారు పడతానా? ఇప్పుడు 2 బైబిళ్ళు ఉన్నాయి, 2 ఫోన్లు ఉన్నాయి. ఒక ఫోన్ పోతే ఇంకో ఫోన్ ఉంది కదా అని నన్ను నేను సముదాయించుకోకుండా ఒక పిచ్చి వాళ్ళ పరిగెత్తా. బైబిల్ పోతే ఇంకొక బైబిల్ ఉందని మనం ఏం చేస్తాం? ఒకటి ఉందగా. దేవుని ప్రియబిడ్డల, అదే ఈ లోకములో దేవుని యందు మనం ఒక స్థిరమైనటువంటి ఆలోచన లేకపోవటం, ఈ లోకములో పాపము, అపవాది, శోధకుడు నీలో ఉన్న ఆ నమ్మకాన్ని దొంగిలించుకుని వెళ్ళిపోతున్నాడు. కాబట్టి నీ వస్తువులలో దేనికి విలువ ఇవ్వాలో, దేనికి విలువ ఇవ్వకూడదు ఈ రోజు తెలుసుకోలేకపోతున్నాం. దైవజనులైనటువంటి దేవదాస్ దగ్గర అంతెందుకు, ఈరోజు దళితులకు నాయకుడిగా చెప్పిన అంబేద్కర్ కూడా భార్య బిడ్డల కన్నా పుస్తకాలకి ఎక్కువ విలువ ఇచ్చేవారంట. ఒక పుస్తకం పోతే ఇంటిల్లో వాడి వెతుకుతూ ఉండాలట. అలాగే దైవజనులైన వారు కూడా వారి వస్తువు పెట్టిన చోట ఎవరు పెట్టకపోతే, ఉంచాల్సిన ఉంచకపోతే అయ్యగారు వెంటనే కోప్పడేవారు. ఎందుకంటే దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వస్తువులను ఏ స్థలంలో ఆ స్థలం ఉంచాలి. ఒకరోజు పత్రిక సేవ చేయడానికి డబ్బులు కావాల్సి వస్తే అయ్యగారు కన్నటువంటి వ్యక్తి, అయ్యా పత్రిక సేవకు డబ్బు కావాలంటే పత్రికలు ఎవరివి? దేవునివి. మరి ఆ సొమ్ము నేను ఎందుకు ఇస్తాను? దేవుడే ఇవ్వాలని అడగగానే ప్రార్థన చేయగా దేవుడు సొమ్ము ఇచ్చారు. అప్పుడు రూపాయలకు మరింత విలువ కాబట్టి ఒక 10 రూపాయలు 15 రూపాయలు ఖర్చు. కానీ ప్రభువు 100 రూపాయలు ఇచ్చారంట. ఇస్తే ఆ సొమ్ము తీసుకుని ఆనందంగా వెళ్ళేస్తుంటే అయ్యగారు ఆపి, ఏమన్నా పత్రికలకు ఖర్చు ఎంత అంటే 10 రూపాయలు అవుతుంది గారు అని అన్నారు. మరి నీ దగ్గర ఎంత సొమ్ము ఉందంటే దేవుడు ఎంత ఇచ్చారంటే 100 రూపాయలు ఇచ్చారు. నీకు కావాల్సిన సొమ్ము మాత్రం తీసుకుని మిగిలింది పెట్టిలో పెట్టేయి అన్నారంట. అలా పెట్టేసిన తర్వాత మరలా పెట్టి తీసి చూస్తే లోపల డబ్బులు లేవు. అయ్యా ఏంటండి ఇలా జరిగిందంటే, నీకు కావలసిన దేవుడు ఇచ్చారు, నువ్వు దేవుడికి ఇచ్చేసావు కాబట్టి దేవుడు భద్రపరిచి. ఈ రోజు దేవుడికి మనం ఇచ్చే కానుకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దేవుడు జాగ్రత్త పెడతాడు. నీకు అవసరమైనప్పుడు, శ్రమ కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు, డబ్బుతో నీ జీవితంలో ముడిపోయి నువ్వు దిగజారిపోతామో, నా పరిస్థితి ఏమైపోతాను బాధపడుతున్న దేవుడిని అనగానే దేవుడు ఏదో మార్గము గుండా నీకు ఏర్పాటు చేస్తాడు. దానికి గొప్ప సాక్ష్యం అంటే చెప్పనామలో మన మహోత్సవాలే. కిరణబాయి గారి దగ్గరికి మహోత్సవాలు పనులు జరుగుతూ ఉన్నప్పుడు కాళ్ళు కనుక్కున్నారు కొంతమంది విశ్వాసులు, బయట కొనుక్కొని అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నారంట. ప్రార్థన చేయించుకుంటే అయ్యగారు కాళ్ళకి ప్రార్థన చేయగానే కానుకిస్తాగా, అలాగే అయ్యగారు కానుకిచ్చారు. యథావిధిగానే ఆయన ఆఫీస్ రూమ్ లోకి వచ్చేసి ఆ కౌరుగా ఓపెన్ చేస్తారు. ప్రతి ఒక్కరు చెక్కులు రాసిచ్చేశారంట. 1,50,000 1,50,000 అంటూ చెక్కులు రాసిచ్చారంట. అది మాకు ఉపవాస ప్రార్థనలో కదండి, మన శుక్రవారం ఉపవాస ప్రార్థనలో మహోత్సవాలకు 3-4 రోజుల ముందు శుక్రవారం ఉపవాస ప్రార్థనలో మేము ఎస్ఎల్ రాడి గారు మేమందరం దగ్గరగా ఆ ఒక్క స్థలంలో ఉపవాస ప్రార్థన. ఆ రోజు భారీ ర్యాలీ జరుగుతుంది, సిద్ధం సభ. ఆ కాదు అంబేద్కర్ స్టాట్యూ ఓపెనింగ్ అండు విజయవాడ అంబేద్కర్ స్టాట్యూ ఓపెనింగ్ జరుగుతుంది అనమాట. ఆ రోజు మేము ఊహించాలా అంతమంది వస్తారని. సుమారు 3,000-4,000 పైచీలకు జనమే అక్కడ చేరిపోయారు. అందులో తెల్లటి బట్టలే. అప్పుడైనా చెప్పారు 1,50,000 వచ్చును నీ పేరు మీద, 1,50,000 వచ్చును, 1,50,000 వచ్చును. దానిని లక్షణముగా వాడిన ఎడల లక్షలాది వచ్చుచుండు. మన అయ్యగారు ఎంత లక్షణముగా సొమ్మును దేవుని పని కొరకు ఖర్చు పెట్టారంటే 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసిన మహాసభలో అప్పు తేలా, చెయ్యి చాపలా, అన్నీ దేవుడే. పరలోకపు బ్యాంక్ ఏమన్నారు దగ్గర, హెవెన్ బ్యాంక్ అని చెప్పారు. అది తెరిచి చేశారు. దేవుడు సొమ్ము, దొంగ సొమ్ము, దౌర్జన్యపు సొమ్ము దేవుని పనికి దేవుడు ఏం చేయడు, తీసుకొని ఇష్టపడడు. మనము చేసి దేవునికి ఇవ్వగలిగే గొప్ప మనస్సు భక్తులైనటువంటి పౌలు గారు కొరింథీ పత్రికలో ప్రారంభంలో రాస్తారు, చూపించలేమా? నీలో సనుగుకుంటూ విసుగు కొనకయు దేవునికి మనఃపూర్వకముగా నువ్వు ఇచ్చేవాడు. అందుకే
మీకు ఇచ్చిన కానుక కవర్లో కానుకెట్టేస్తాం కాదు. ఒకసారి కానుక కవర్ మీద చదవని వాక్యం, అక్కడ వాక్యాలు ఎందుకు రాస్తాం? దేవుడు మనల్ని ఎటువంటి కానుకలు ఇవ్వాలని, మనం ఏ రకం ఏ రీతి కలిగిన కానుకలు ఆశపడుతున్నాడో రాస్తాం కానుక కవర్ల మీద. సరుగు కొనకయు విసుగు కొనకయు నీ హృదయములో నిశ్చయించుకున్న దాని ప్రకారమే ఇయ్యవలెను అని దేవుని వాక్యం రాయించాం. ఆ కింద దేవుడు ఉత్సాహముగా ఇచ్చే వారిని ప్రేమించును అనే మాట ఉంటది. ఆ రోజు మహోత్సవాలకు వచ్చిన ప్రతి ఒక్కరు, ఒక ముసలావుడు అంటే ఏకంగా అయ్యగారికి నేను కానుకిస్తే కానీ కదలను అని భీష్మించి కూర్చుంది. ఆ తల్లి కూడా ఎంతో దాచుకున్న పెన్షన్ డబ్బులు దాచుకున్న ప్రతి దశం భాగం ఆ రోజు పట్టుకు సంవత్సరాంతరం 3 సంవత్సరాలుగా దాచుకున్న దశం భాగం పట్టుకుని అయ్యగారి చేతిలో పెట్టిందంట. అంటే ఇదంతా లక్షణముగా వచ్చిన సొమ్ము, ఆ సొమ్ము లక్షణంగా వాడారు. ఈరోజు బైబిల్ మిషను దొరల మిషను అంటారు. బైబిల్ మిషన్ ఏ మిషన్ అండి? దొరల మిషన్. ఎందుకంటే వేరే వేరే దేశాల నుండి కూడా దైవజనుల దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. అంత గొప్ప మిషన్ లో మనం ఉన్నాం. అందుకే అట్టి మిషన్ లో సాగి మనము దొరల్లా ఉందామా దొంగల్లా ఉందామా? చెప్పండి. దొరల్లా ఉందాం. కుడివైపు ఉన్న దొంగ దేవుడు పరిశుద్ధ స్థలములో మనకు స్థానానికి ధరణ చేస్తే మనము దేవుడిని ఆనుకొని దైవ సన్నిధిలో సాగుని దేవునిలో బ్రతుకుతూ మనం దొరల్లా బ్రతకాలి. అందుకే ప్రియులారా, దేవుని వాక్యమునందు మహాభక్తులు గనులు ఎంతో మంది తెలియచేస్తూ ఉన్నమాట, దేవుని ప్రక్కన ఉన్న ప్రతి ఒక్కరు దొరే. ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ప్రతి శిష్యుడిని ప్రభువు కన్నా గొప్పగా చూశారు. కారణం ఏమిటంటే ప్రభు ఆయన తత్వాన్ని వారికి ఇచ్చేశారు. కాబట్టి ఈ రోజు దైవజనులు ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు. ప్రభు దగ్గర ఉండొచ్చు, మన దగ్గర ఉండొచ్చు, మన ప్రాంతంలో ఉండొచ్చు, స్వస్తిశాలలో ఉండొచ్చు, దేవుని గృహంలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. కానీ ఆయన ప్రార్థనలు మాత్రం మనల్ని ఎప్పుడు ఎలా ఉంచుతున్నాయి? దొరలుగా ఉంచుతున్నాయి. దేవుని ప్రియబిడ్డలారా, అలా నిలబడాలంటే దొంగిలింపబడుట, దొంగిలించుట, పరాయి సొమ్మును ఆశించుట అనేటువంటి ఈ చెడు నడతను మనం ఏమై ఉండాలి అంటే సంపూర్ణముగా మన నుండి తీసివేసే వారమై ఉండాలి. ఇది ఆజ్ఞ మాత్రం కాదమ్మా, ఆశ, దేవుడు ఆశ. దేవుడు పలుకులు చేతికి ఇచ్చేసి చేతులు దులిపేసుకోవాలా. మరవాయించాడు మోషేతో. రాయించినటువంటి ఆ పుస్తకాన్ని మోషే చేత బోధించాడు, క్రీస్తు చేత నెరవేర్చాడు, మన చేత పరిశుద్ధాత్ముడి చేత మన చేత జరిగిస్తున్నాడు. రాజులలో ఈ నియమము చొప్పున జరిగినటువంటి క్రియలో పాలుపంపులు జరిగినటువంటి పరలోక వాస్తవులకు మాత్రమే మేఘం ఎక్కే భాగ్యాన్ని ఇస్తున్నాడు. ధర్మశాస్త్రము యోహాను మహాభక్తుడు అన్నాడు తప్పే, నిజమే. ఎందుకంటే ఈ రోజు ఒక పుస్తకంలో ఈరోజు మనం అనుకుంటాం ఎంఓ నో అని చదువుతాం, అంటే లేదు అని అర్థం. KOW దాన్ని ఏమంటాం? నో అంటాం. ప్రొనౌన్సియేషన్ ఒకటే, కానీ దానిలో ఉన్నటువంటి ఆల్ఫాబెటికల్ వర్డ్స్ వేరు, దాని అర్థం వేరు. నో అంటే లేదు, KNOW నో అంటే తెలుసు. ఐ నో, నాకు తెలుసు. తెలుసుకు లేదుకు ఎంత తేడా ఉంది తెలుగులో, కానీ ఇంగ్లీషులో రెండింటినీ నువ్వు అంటారు. అలాగే ఈ లోకములో కూడా దేవుని వాక్యమును బట్టి, దేవుని ఆలోచనను బట్టి దేవుడు ఎంతమంది క్షమించాలో నన్ను కూడా క్షమిస్తాడు అనే ఆశ ఎవరికి ఉంటుందో వారందరూ చేయవలసిన పని ఏంటో తెలుసా? నువ్వు ఆశిస్తే దేవుడు సింహాసించు, నీకోసం దేవుడు అన్ని ఇస్తాడు. అప్పుడు పింగో వెళ్ళే వరకు మాట ఎప్పుడు గుర్తుందా? దేవుడికి కానుకించుకోలేకపోయిందంట ఒక తల్లి. అందుకు ఆమె స్వయంగా 2 బిందెలు నీళ్లు కొట్టుకుని వచ్చేదంట. వచ్చి ఆలయంలో పెట్టి ఎవరికైనా దాహం వేస్తే ఆమె డోర్ దగ్గర నిలబడి వచ్చిన వాళ్ళందరూ గ్లాసు నీళ్ళు ఇచ్చేదట. ఒక సమయం మరణించింది. మరణించిన తర్వాత ప్రభు యొక్క దూతలు వచ్చారు, పర్వతం తీసుకుని వెళ్ళిపోతే ప్రభు ఆమెను తీసుకుని వెళ్తున్నారంట. అమ్మా, ఇదిగో నువ్వు ఇంతకాలమో జాగ్రత్త పరుచుకున్నటువంటి నీ స్వాస్థ్యము దేవుడు ఇచ్చగానే ఆమె ఆశ్చర్యంతో చూసింది. ఏమిటి అంటే అక్కడ ఒక పెద్ద చెరువు కనబడతా ఉంది. ఆ చెరువును చూసి ప్రభువా, ఈ చెరువు ఎవరిదంటే నీదే అన్నారు. పరలోకంలో కూడా చెరువులు ఉంటాయా అంటే అప్పుడు ప్రభు అన్నారంట, నువ్వు నా ఆలయంలో నీ బ్రతికిన కాలమున ఇచ్చిన ప్రతి చుక్క నేను లెక్కేసుకున్నాను. ఆ చుక్క కలిసి ఈరోజు ఏమైపోయింది? చెరువు అయిపోయింది. అనుభవించు జీవ జలమును నువ్వు ఈ శ్వాసముగా అనుభవించన్నారు. అందుకే నువ్వు ఏది విత్తితే అది నీకు వస్తావు.
ఇక్కడ విత్తు, అక్కడ కోసుకో. ఇక్కడ పాపాన్ని విత్తితే అక్కడ నరకంలో శోధన, నరకాగ్నిలో పడేటువంటి వేదన ఇవే కోసుకొని తినాల. ఎప్పుడు ఆరని అగ్ని మీద చావని పురుగుగాని బ్రతకలేకపోతూ ఉంటుంది. అది విశ్వాసాన్ని విత్తితే అక్కడ మహిమ ఫలాలు కోసుకుంటాం. దేవుడు అదే సెలవిస్తున్నారు కనుక దొంగతనము, దోపిడి సొమ్ము ఈ రోజు ఏమి చేసి చెప్పుడు దారిలో సంపాదించినా సరే ఆ సొమ్మంతా దేవుని సన్నిధికి రాదు. ఆ సొమ్మును కాపాడదు. ఏది నీకేమి కాదు, స్వాస్యాన్ని దేవుని వాక్యం చెప్తుంది కనుక దీవెనలు దొంగలించిన యాకోబు బాగున్నాడా, కోల్పోయినా దేవుని మీద నమ్మకం ఇచ్చిన యాషావు బాగున్నాడో మీకు తెలుసు. తన సైన్యాన్ని తీసుకుని వెళ్ళి బలవంతుని చెప్తున్న సాతాను బాగున్నాడా, దేవుని పాదదాసునిగా ఉంటూ బ్రతికిన 6 మంది దేవులు బాగున్నారా మీకు తెలుసు. ఇక చూస్తే ఇశ్రాయేలు మన్యములో మహాభక్తునిగా చెప్పబడి యొక్క సంపాదించి పెట్టినటువంటి ఆ శ్వాసమును బట్టి అమోనీయులు ఎవరైతే ఉన్నారో వారి రాజ్యాన్ని దొంగిలించాలనే ముద్రను ఇవ్వాల్సి వచ్చింది. దానికి ప్రతిగా తన కుమార్తెను, జస్ట్ తనకు పుట్టినటువంటి కుమార్తెను వదిలేవలసి వచ్చింది. ఇలా ఒకరా ఇద్దరా వాళ్ళు పండు దొంగిలించి దేవుని దూరం అయిపోయారు. ఇలాగున్న ప్రతి భక్తుడు చేసిన తప్పు శిక్ష అనుభవిస్తూనే ఉన్నాడు. వాళ్ళంత ఓర్పు, వాళ్ళంత ఆయుష్కాలం కూడా మనకు లేదు ఈ లోకంలో. ఉన్నదే మహాబలంగా అయితే 80. ఇందులో దొంగతనాలు ఎందుకు చెప్పాగా 4-20 వేసుకుని సరిపోద్ది. మారటానికి దేవుడు ఇచ్చిన 21-40 సంవత్సరాలు ప్రత్యేకంగా ఉంటే తరువాత 40 సంవత్సరాలు మోషే ఎలాగ దేవుళ్ళు సంతోషంగా బతకొచ్చు. అలాగున బ్రతికి పౌరుషము కలిగిన పనితో నీ కష్టార్జితము నువ్వు తినగలిగే ధన్యత దేవునికి అనుగ్రహింపజేసి, కష్టకాలమున పరలోకమునందు దేవునికి సహాయ హస్తములు అందింపజేసి, పరాయి సొమ్ము నీ ఇంటి ఛాయకు కూడా రాకుండా నేను దొంగగా కాక దొరగా దేవుడు తన సన్నిధిలో ప్రతిష్ఠించుకొని దీవించును గాక. ఆమేన్.